తులారాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆప్తుల నుంచి సలహాలు కూడా అందుకుంటారు. నూతన వస్త్ర లాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవి చక్కగా ఫలిస్తాయి. ప్రత్యర్థులపై కూడా పట్టు సాధిస్తారు. రాబడి కూడా పెరుగుతుంది. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతి అవకాశాలు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో చక్కటి అభివృద్ధి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. పారిశ్రామిక వర్గాల వరకు సన్మానాలు, సత్కారాలు. సినీ, టీవీ కళాకారులకు కొత్త అవకాశాలు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతాయని చెప్పవచ్చు. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. గతంలో చేజారినట్టు అవకాశాలు తిరిగి వీరికి దక్కుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని వృశ్చిక రాశి వారికి ఎదురవుతాయి. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వర్గాల వరకు ఉన్నత స్థాయి అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. రాజకీయ వర్గాల వరకు పదవీయోగ సూచనలు. సినీ కళాకారులకు అవార్డులు, రివార్డులు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు భూగృహ యోగ సూచనలు. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ప్రతి పనుల్లో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. చీటికి మాటికి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కాబట్టి ఈ విషయం పట్ల మాత్రం ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. విలువైన వస్తు సామాగ్రి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ఇక వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా చికాకులు తప్పవు. సినీ, టీవీ కళాకారులకు ఒడిదుడుకులు అధికమవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినట్టే చేజారవచ్చు. మహిళలకు కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా ముందుకు సాగవు. ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు. కష్టపడ్డా కూడా ఈరోజు ఫలితం అంతగా లభించదు. ఆరోగ్య కుటుంబ సమస్యలు ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతాయి. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. సన్నిహితులతోటి విభేదాలు, మనస్పర్ధలు అధికమవుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో బదిలీలు లేదా పని భారం అధికమవుతుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులు కూడా కొంత నిదానం పాటించడం చాలా మంచిది. విద్యార్థులకు కూడా ఈరోజు కొంత అసంతృప్తి తప్పకపోవచ్చు. మహిళలకు కూడా మానసిక శాంతి అధికమవుతుంది. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా. కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం ప్రధానంగా గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా పరపతి పెరుగుతుంది. పలుకుబడి కూడా ఈ వారం కర్కాటక రాశి వారికి అధికంగా పెరుగుతుంది. సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా వీరు నిలబెట్టుకుంటారు. తమ ప్రత్యేకతను కూడా నిలబెట్టుకుంటారు. బంధువర్గం సూచనలు, సలహాలు పాటించడం ద్వారా కొన్ని సమస్యల నుంచి కూడా ఈ వారం బయటపడతారని చెప్పవచ్చు. పండిత గోష్ఠుల్లో పాల్గొంటారు. ప్రధానమైనటువంటి వ్యక్తులను, సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను, స్వామీజీలను ఇటువంటి వారిని కలుసుకుని కొంతవరకు సమయాన్ని కూడా వారితో గడిపే ప్రయత్నం చేస్తారు. ఆదాయం విషయానికి వస్తే అనుకున్న విధంగా రాబడి ఉండడం వల్ల ఈ వారం ఉత్సాహంగా ముందుకు సాగుతారు. తమ కోరికలన్నింటినీ కూడా ప్రధానంగా ఈ వారం కర్కాటక రాశి వారు తీర్చుకుంటారు. ఇతరులకు కూడా అనుకోకుండా సహాయపడి తమలో ఉన్న మానవత్వాన్ని కూడా నిరూపించుకుంటారు. తమ సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలి అని చెప్పి కూడా కర్కాటక రాశి వారు చాలా వరకు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇక వివాహ ఉద్యోగ యత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. మంచి ఫలితాలను కూడా సాధిస్తారు. విదేశీయన ప్రయత్నాలు ఎవరైతే కర్కాటక రాశి ఉద్యోగ వర్గాలు ప్రధానంగా చేస్తున్నారో అటువంటి వారు కూడా ఈ వారం విజయాలు సాధిస్తారు. భార్యాభర్తల మధ్య కొంతవరకు విభేదాలు ఏర్పడినప్పటికీ కూడా అవి వెంటనే కూడా సర్దుబాటు అవుతాయి. కుటుంబ సమస్యలు కూడా పెద్దగా ఈ వారం వీరినేమి బాధించవని కూడా చెప్పవచ్చు. కానీ ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారం ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. వైద్యులను సంప్రదించడం కూడా మంచిదని చెప్పవచ్చు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి గత కొంతకాలంగా ఏవైతే
ఆటంకాలు, అవరోధాలు, చిక్కులు, సమస్యలు ఇటువంటివన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయని చెప్పొచ్చు. కావున అటువైపు ప్రయత్నించడం కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. రాజకీయ నాయకులకు, కళాకారులకు ఏవైతే కొంతకాలంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అన్నింటిలో కూడా వారికి కూడా విజయం చేకూరుతుంది. ఇక దక్షిణ దిశ వైపు ఎవరైతే ఈ వారం కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేయడం ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా మంచిదని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఎంతటి కష్టసాధ్యమైన వ్యవహారమైనా సరే నేర్పు, పట్టుదలను ఆయుధాలుగా కలిగి వాటిని దిగ్విజయంగా పూర్తి చేసి విజయాలు కూడా సాధిస్తారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ వారం వీరు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. దూర ప్రాంతాల నుంచి లేదా విదేశాల నుంచి అందే ఒక సమాచారం చాలా సంతోషాన్ని కూడా ఈ రాశి వారికి కలిగిస్తుంది. అనుకున్న ఆదాయం కూడా వీరికి సమకూరుతుంది. బంధువులు, శ్రేయభిలాషుల నుంచి ఆశించినటువంటి సాయం కూడా అందుకుంటారు. సోదర వర్గం వారితోటి సఖ్యత కూడా నెలకొంటుంది. సోదర వర్గం వారితోటి మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. కోర్టు వ్యవహారాలు ఎవరైతే ఈ రాశి వారికి అధికంగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరూ కూడా కోర్టు వ్యవహారాల్లో ఈ వారం విజయవంతంగా వాటిని ముగిస్తారు. కాబట్టి దీని గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపార వర్గాల వరకు ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. ఆశించినటువంటి ధనం చేతికంతుంది. నూతన పెట్టుబడుల కోసం ఎవరైతే వ్యాపార వర్గాల వారు ఎదురు చూస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. అంటే నూతన పెట్టుబడులు కూడా వారి చేతికంతాయి. ఇక ఉద్యోగ వర్గాల వారి విషయానికి వస్తే ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంలో, ఐటీ రంగంలో పనిచేస్తున్నారు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి సింహరాశి ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం చాలా చక్కగా కలిసి వస్తుంది. వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పవచ్చు. ఇక శాస్త్రవేత్తలకు, వైద్యులకు విశేషమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వారికి లభిస్తాయి. విజయాలు కూడా వరిస్తాయని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణాలు చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, ఆంజనేయ స్వామి వారి దండకాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు గత కొంతకాలంగా విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఎవరితో ఎదురు చూస్తున్నారో, ఎవరితో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో వారి కోరిక ఈ వారం నెరవేరే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. చిరకాలంగా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఈ వారం తీరుతాయి. వీరిలో దాగి ఉన్న ప్రతిభ 10 మంది కూడా గుర్తించి గౌరవిస్తారు. వాహనాలు కొనుగోలు చేయాలి అని చెప్పి గత కొంతకాలంగా ఎవరైతే అనుకుంటున్నారో, అంటే ఏదైనా మంచి కారు కొనాలని చెప్పి కానీ లేకపోతే మంచి ఏదైనా స్కూటర్ కొనాలని చెప్పి కానీ ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక కూడా ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. అంటే వాహన యోగం కూడా వీరికి ఉందని చెప్పవచ్చు. అధిక రాబడి ఉండటం వల్ల మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య వివాదాలు, మనస్పర్ధలు ఏవైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరి ఈ వారం అన్యోన్యత ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా ఈ వారం వీరికి మెరుగుపడుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. తమకు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను నిర్విఘ్నంగా ఈ వారం నిర్వహిస్తారు. 10 మంది చేత ప్రశంసలు కూడా అందుకుంటారు. వృత్తి, వ్యాపార వర్గాల వారి విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం వారికి మెరుగ్గా గడుస్తుంది. మంచి లాభాలు సంపాదిస్తారు. అదేవిధంగా సుఖంగా, సంతోషంగా కూడా జీవిస్తారు. ఉద్యోగ వర్గాల వారి విషయానికి వస్తే పై అధికారులతోటి గత కొంతకాలంగా ఎవరికైతే కన్యారాశి ఉద్యోగ వర్గాల వారికి ఇబ్బందులు, చికాకులు ఉన్నాయో అవి క్రమేపీ కూడా సమసిపోతాయి. సఖ్యత కూడా ఏర్పడుతుంది. ఇక రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు కూడా ఈ వారం విశేషంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఉత్తర దిశ వైపు ఎవరైతే కన్యారాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతి నిత్యం యథాశక్తిగా చంద్రగ్రహ స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రధానంగా ఈ వారం కొన్ని వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు వీరికి వెన్నంటి ఉంటూ సహాయపడతారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు రేపు పాటించాలి అన్న అంశాలతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా సంఖ్యాశాస్త్ర రీత్యా ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తారీఖుల్లో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి వ్యక్తిత్వం, ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయకూడదు అన్న అంశాలు.